అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేనైతే ఇలా పేపర్ పెట్టి కట్ చేస్తున్నా ఏంటా అనుకుంటున్నారా? మన దగ్గర ఎప్పుడు కుట్టించుకునే కస్టమర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే నేను ఇలా పేపర్ కట్ చేసేసుకొని పెట్టుకుంటా. నాకు ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు, బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇంకా ఈ పేపరు డైరెక్ట్గా పెట్టేసేసి కట్ చేస్తానండి. ఎందుకంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి కూడా పని త్వరగా అవుతుంది. ఒక్కొక్కసారి ఒక 2-3 బ్లౌజులు ఇస్తారు కదా, అప్పుడైతే ఇంకా చక్కగా అన్నీ పెట్టేసి పేపర్ పెట్టేసి కట్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. ఎక్కువ నా దగ్గర కుట్టించుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ అందరి పేపర్లు కట్ చేసేసుకొని పెట్టేసుకొని పేర్లు రాసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటా. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా చక్కగా ఇలా తీసి పేపర్ పెట్టేసి కట్ చేస్తా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఎదరు పార్టు కట్ చేసేటప్పుడు మనం పేపర్ ఎలా ఉందో అలా స్ట్రైట్గా పెట్టయితే అస్సలు కట్ చేయకూడదండి. ఆ పేపర్ను కూడా క్రాస్గా పెట్టే కట్ చేయాలి. ఎందుకంటే క్రాస్గా పెడితేనే ఎదర షేప్స్ మంచిగా వస్తాయి, లేదంటే నార్మల్ కటింగ్లా వస్తుందండి. ఇలా క్రాస్గా